విశాఖ గాజువాకకు చెందిన ఓ యువకుడు కెనడాలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కెనడాలో ఎంఎస్ చేయడానికి వెళ్లిన ఫణికుమార్ మరణంతో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బిడ్డ మరణించాడనే వార్తను నమ్మలేకపోతున్నామని ఫణికుమార్ తండ్రి నాగప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు. తన బిడ్డ డెడ్ బాడీని విశాఖకు రప్పించేందుకు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, ఎంపీ శ్రీభరత్ కృషి చేయాలని వేడుకున్నాడు. మా పెద్దబ్బాయి పిల్లి ఫణికుమారు ఆగస్టు 21న కెనడా వెళ్ళాడు సార్. కల్గరీ అనే ఊరు చదువుకోవడానికి, ఎంఎస్ చేయడానికి అని 1 year ఎంఎస్ కోర్సు. తీరా మాకేమో 14వ తారీఖు ఉదయం శనివారం ఫోన్ వచ్చింది సార్, చనిపోయాడని. ఎలా చనిపోయాడు ఏంటని వాళ్ళ రూమ్మేట్ చెప్తే, వాళ్ళ రూమ్మేట్ని అడిగితే ఏమో తెలీదు, నేను ఎమర్జెన్సీ దగ్గర ఫోన్ చేశాను, అందరూ వచ్చారు, వచ్చి బాడీని తీసుకెళ్ళిపోయారు, నో మోర్ అని డిక్లేర్ చేశారు అని చెప్పారు సార్. దయచేసి మేమేమో ఇక్కడ పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని, ఎంపీ గారితో మాట్లాడారు. ఢిల్లీ నుంచి ఎంపీ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్. కలెక్టర్ గారిని కలిసాం సార్, కలెక్టర్ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దయచేసి అందరూ మాకు సహకరించి మా అబ్బాయి బాడీని మాకు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.